అమ్మా అమ్మా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లల లాగే మీ పిల్లలు కూడా ముద్దుగా పొద్దుగా తయారవుతారు. ఈ ఫుడ్ తినిపిస్తే ఎంత సన్నగా ఉన్న పిల్లలైనా వెంటనే బరువు పెరుగుతారు, ముద్దుగా పొద్దుగా తయారవుతారు. అది అమ్మకొచ్చిగాడు అరే అరే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్ల పిల్ల. ఈరోజు అయితే మంచి హెల్తీ ఫుడ్ అయితే వచ్చాను. అది కూడా పిల్లలకు చాలా బలంగా ఉంటుంది. బలంగా లేని పిల్లలు అయితే ఇట్లా వెంటనే తినిపిస్తే తింటారు. తినకోకుండా మారం చేసే పిల్లలు కూడా తింటారు. మీ పిల్లలు బక్కగా సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా? ఈ ఫుడ్ అయితే తినిపియండి, ఖచ్చితంగా బలంగా తయారవుతారు. మా పిల్లలకైతే తినిపిస్తున్నా. ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల. మా సౌరభ్ అయితే లాస్ట్గా చూడండి అక్కడ మంచంలో పడుకొని సైలెంట్గా ఉన్నాడు. ఆంబెట్కా అది అమ్మో మా ఎత్త జాబ్ తింటున్నాడే. మామూలుగా వాడు ఊరు తినకుండా ఉండేదండి. అవి ఇవి నేను తయారు చేసుకోవడం వల్ల వాడైతే బాగా తిని ఇప్పటికీ కొంచెం లావు అయితే అయితే అవే చేసి పెడుతున్నాను. మా ఎత్త చూడండి. ఓమ్మో మహిళని చూడండి. ఓం సౌరభ్. అమ్మ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లల లాగే మీ పిల్లలు కూడా ముద్దుగా పొద్దుగా తయారవుతారు. వీళ్ళు ఇట్లా ఆడుకుంటానే తింటారండి, చూస్తున్నారా? వాళ్ళు ఆడుకుంటా తింటేనే ఇంకా 2 ముద్దలు ఎక్కువ తింటారు. వాళ్ళు ఒంటికి కూడా పడుతుంది. ఓమో మా యథాంశకి అయితే కెమెరా అంటే ఇవ్వాలంట. మా అక్క తింటుంది పోనైనా. యథాంశి కూడా వచ్చి ఆమె పెట్టుకుంటున్నాడు. మా హెలెన్ అయితే ఆడుతుంది. గౌరవం ఎక్కువ అన్నాడు. అమ్మకొచ్చిగాడు ఆమెట్టుగా అది అమ్మకొచ్చిగాడు అరే అరే ఆమెట్టుగా అది అంతే. చూసారా? ఓమో మా మమ్మీ గారి కింద పడిపోయింది. నిదానంగా మమ్మీ. వీళ్ళు సోఫాలు ఎక్కడము దిగడంతో సరిపోతుంది. పాపం లతకైతే ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్ అనమాట. ఏం పని ఇంట్లో ఒకటి చేసుకుంటా అదే ఉండవు కదా, వాళ్ళకి తిరిపించుకుంటే అట్లుంటుంది. సౌరభ్ అయితే బుజ్జి సౌరభ్ అయితే ఇక్కడ బజ్జి ఉన్నాడు. అక్క తమ్ముడు అయితే ఇద్దరికి గగనం చేస్తున్నారు అనమాట ఆమె తినడానికి. అబ్బా మా యథాంశ ఏమో గుడ్ బై లాగా కనిపిస్తున్నాడు, చూసినారా? ఉమ్మా ఆ డ్రెస్ ఎవరు పెట్టారు నీకు? అత్త పెట్టిందా? ఆమెట్టుకోవాలి కదా. మరి హెల్తీ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? 1 కప్పు బియ్యము, 2 స్పూన్ల పెసరపప్పు అయితే తీసుకున్నాను. 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. బియ్యాన్ని పెసరపప్పును అయితే గిన్నెలో వేస్తున్నాను. గిన్నెలో వేసుకొని కడుక్కుంటే సరిపోతుంది. బియ్యము పెసరపప్పు అయితే గిన్నెలో వేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు 3 సార్లు అయితే శుభ్రంగా కడుక్కుందాం. 3 సార్లు కడగాలనా బియ్యాన్ని? సరే. బియ్యాన్ని పెసరపప్పును అయితే 3 సార్లు అయితే కడుక్కున్నాను. బియ్యం అయితే కడిగేసింది అనమాట. నీట్ గా కడుక్కుంటే సరిపోతుంది. దీంట్లో నీళ్ళు అయితే ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే పిల్లలకు డైజెషన్ కావడానికి బాగా మెత్తగా ఉడికించుకుంటేనే సరిపోతుంది. నేనైతే చెమ్ముతో పోస్తున్నా, 1 చెమ్ము నీళ్ళు అయితే పోస్తున్నా. ఓకే, అందుకోసం ఎక్కువ మోతాదులో నీళ్ళు అయితే పోసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ప్రాసెస్ అయిపోయిందా? ప్రాసెస్ ఏం అయిపోలే ఉంది, అందుకే కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం అంటున్నా. అలాగే 1 క్యారెట్ అయితే తీసుకున్నాను. క్యారెట్ కు చెక్క అయితే తీద్దాం. ముందు క్యారెట్ కి అయితే చెక్కు తీసుకొని నీట్ గా కడుక్కున్నాను. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం. చిన్న ముక్కలే అవసరం లేదు, పెద్ద ముక్కలు గానీ కట్ చేసుకుంటాయి. ఎందుకంటే మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యంలో వేసుకుంటే అవి ఉడికే టైంలో ఇవి కూడా ఉడుకుతాయి కాబట్టి మెత్తగా ఉడుకుతాయి. పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటే సరిపోతుంది. మనము పెసరపప్పు బియ్యము గిన్నెలో కడిగి పెట్టుకున్నాం కాబట్టి దానిలోనే వేసేసుకుంటే రైస్ తోటి ఇది కూడా మెల్ట్ అయిపోతుంది. హెలెనో పక్క జరుగు మమ్మ. క్యారెట్ అయితే ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు దాంట్లో వేసేద్దాం. ఓకే, కట్ చేసుకున్న క్యారెట్ అన్ని పెసరపప్పు బియ్యంలో అయితే వేసేస్తున్నావా? ఇప్పుడు దీంట్లో కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నాను. మరి వేసినామా లేదా అన్నట్టుగా అయితే వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి లైట్ గా, ఎందుకంటే వాళ్ళకు నోటికి కొంచెం టేస్ట్ కావాలి కాబట్టి. ఓకే, టేస్ట్ కోసం లైట్ గా కొంచెం అయితే ఉప్పు వేస్తుందండి. మరి చూడండి ఎంత కొద్దిగా వేస్తుందో. ఓకే, ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెడుతున్నాను. వీలైనంత మెత్తగా ఉడికించుకోవాలి. మనం ఎట్లా అన్నం చేసుకుంటామో సంగట్లాగా అయితే ఉడికించుకోవాలి. అంత మెత్తగా ఉంటేనే పిల్లలకు బాగా డైజెషన్ అవుతుంది.
ఓకే. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మోతాదులో నీళ్ళు వేసినావు కాబట్టి నీళ్ళు వేసినా కాబట్టి అది బాగా మెల్ట్ అయిపోతుంది, ఓకే మెత్తగా మెత్తగా ఉడుకుతుంది. ఓకే. అన్నం అయితే మొత్తం రెడీ అయిపోయిందండి. ఒకసారి దగ్గరకు వచ్చి చూపిస్తారా? అయిపోయిందా? ముగ్గులాగా అయితే రెడీ అయింది. ఓకే. కొంచెం మెదపాల్సిన మెదుపుకోవాలి అవసరం కదా? కూడా లేదు, ఎందుకంటే క్యారెట్ వేసినాం కాబట్టి మెదుపుకోవాలి. ఓకే. అంతేలే. బంద్ చేసి అయితే మామూలుగా అయితే మెదపన అవసరం లేదు. తీసి అయితే పక్కన పెట్టుకున్నాం. ఓకే. వేడిగా ఉంది కాబట్టి వేడి మీదనే మెదిపితే మెత్తగా అవుతుంది, ఎందుకంటే క్యారెట్ కూడా మెదపాలి కాబట్టి. అవునులే, పెద్ద ముక్కలు వేసినాం కాబట్టి మెదపాల్సింది. మెత్తగా అయితే మెదుపుతానా? ఓకే. చూసినారా క్యారెట్ ఎంత మెత్తగా మెదుగుతుందో? అవును, నిజంగా బాగా మెత్తగా అయింది కదా. ఓకే. బాగుంటుంది పిల్లలకు క్యారెట్ ఇట్లా వెజిటేబుల్స్ తో చేసి పెడితే ఇంకా చాలా మంచిది కదా. రోజు ఒక వెజిటేబుల్ వేసుకుంటే చాలు, అది కూడా ఒక పూట ఎత్తేనే సరిపోతుంది. మళ్ళీ రోజు వేసినా కూడా ఎక్కువగా వాళ్ళకు వెగట్ అవుతుంది, మనమే తినలేము, పిల్లలు ఎట్లా తింటారు చెప్పు. నేనైతే రోజు ఒక డిఫరెంట్ ఫుడ్ అయితే చేసి పెడతాను, అది కూడా హెల్దీగా ఉండేటట్టే చూసుకోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళకు హెల్దీగా తింటేనే బాగుంటది. ఓకే. అందుకోసమే రకరకాలుగా అయితే పిల్లల కోసం అయితే చేసి పెడతా ఉంటారు లత. ఈ మధ్య అయితే ఎక్కువ మెదపడం లేదు, ఎందుకంటే పిల్లలు పెద్దగా అయినారు కాబట్టి. మా మమ్మీ ఏమో చేస్తుంది బ్రష్ తోటి, సరిపోతుంది కదబ్బా. మరి మెత్తగా ఏమొద్దు కానీ క్యారెట్ ఉందని మెదపుతాను, పెద్ద ముక్కలు. లేకపోతే వెంటనే తీసి అట్లా. బంగాళదుంప అయితే మెదపను, ఎందుకంటే అదైతే బాగా ఉడుకుతుంది, చేత్తో మెదపుతా కూడా మెదుపుతుంది కాబట్టి తినిపించేటప్పుడు అట్లా మెదపి తినిపిస్తాను అంతే. కొంచెం గట్టిగా ఎంత ఉడికినా కొంచెం గట్టిగా ఉంటది, అయినా కూడా సరిపోతుంది చూడు. మరి పెద్ద ముక్కలు ఏం లేవు. ఒకసారి గ్లాస్ తీయబ్బా. అది మళ్ళా పప్పు గుత్తి గిప్పు గుత్తి ఏం లేదు, మేము వాడేది అయితే గ్లాస్ తెంచు. అది ఇది చాలా ఈజీ ప్రాసెస్, అసలు ఎంత వేడిగా ఉన్నా కూడా మనం ఈజీగా మెదుపుకోవచ్చు అన్నట్టు. పప్పు గుత్తి మేము పప్పుకు తప్ప దేనికి వాడం. మొత్తం అయితే మెదిపేసినాను. ఇంకోటి ఏంటంటే మా ఆడపడుచు ఇంటి దగ్గర నుంచి మేము తయారు చేసినాం కదా, నేను మా ఆడపడుచు నెయ్యి అదైతే వేస్తున్నా. ఓకే. ఆటి నుంచి తెచ్చేటప్పుడు పెద్ద బాక్స్ లో తెచ్చుకున్నాము, మళ్ళీ కరిగిచ్చి దీంట్లో అయితే వేసుకున్నాను. ఇది ప్యూర్ నెయ్యి అనమాట. అసలు ప్యూర్ నెయ్యి బయట దొరకట్లేదండి, అదే పెద్ద ఇబ్బంది అవుతుంది. అందుకోసమే మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే నెయ్యి తీసుకొచ్చినాము. కొద్దిగా అయితే వేస్తున్నా నెయ్యి, మరి ఎక్కువ ఎందుకు కానీ కొద్దిగా వేస్తున్నా. ఎందుకంటే ప్రతిరోజు డైలీ వాడుతూనే ఉంటాం కాబట్టి నెయ్యి వాళ్ళకి వెగట్టు కూడా అవుతుంది ఎక్కువ మోతాదులు వేసుకుంటే. ఆ స్పూన్ కూడా పెద్ద స్పూన్ కాబట్టి వేడి మీదనే వేసుకుంటే తొందరగా కరిగేస్తుంది అని వెంటనే నెయ్యి అయితే బాగా నాకైతే బాగా అనుభవం వచ్చింది. పాల మీద ఉన్న మీగడతో అది వెన్న చేసి నెయ్యి చేస్తారని అసలు తెలుసు నాకు. అటు పోయిన తర్వాత కల్లారా చూసినా కాబట్టి తెలిసింది. పిల్లల హెల్తీ ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని కొద్దిగా చల్లార్చి అయితే పిల్లలకు తినిపించాలి, ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి. మీరు కూడా మీ పిల్లలకు తప్పకుండా చేసి పెట్టండి. నేనైతే మా పిల్లలకు తినిపించేస్తున్నా. చూసారా ఎంత ఈజీగా తయారు చేసుకున్నాము. హెలెన్ గాడు అమ్మా ఊరే వాడు పోయి వాళ్ళ తమ్మునికి ముద్దు పెడతా ఉంటాడు. అబ్బా వద్దులే నేను వద్దురా నైనా, తమ్ముని పెట్టే. అదిగా చూసినారా ఆమెట్టుగానైనా. అవును అవుతారంట సౌరభ్. వాళ్ళు అల్లరి చేస్తున్నారనే కాదండి, వాళ్ళు అల్లరి చేస్తూ తింటుంటేనే ఇంకా ఎక్కువ తింటారు, బాగా బలంగా తయారవుతారు. అల్లరి మామూలే కదా పిల్లలు. అల్లరి అందరి ఇంట్లో అల్లరి ఇట్లే చేస్తూ ఉంటారు. అందరి మామూలు చేస్తున్నారు కదా అని తినిపించుకోకుండా అయితే ఉండకూడదు కదా. వీళ్ళు అయితే చూడండి ఇల్లంతా ఒక రౌండ్ ఎత్తన్నారు. పిల్లలు తినకపోతే ఇంట్లో ప్రశాంతత ఎక్కడ ఉంటుంది అబ్బా. ఆమె అరే అరే అరే. చాలా మంది అయితే మా పిల్లలు ఏం తినట్లేదు, అసలు ఏం పెట్టినా తినట్లేదు అంటారు. ఈ ఫుడ్ అయితే చేసి పెట్టండి, ఖచ్చితంగా తినని పిల్లలు అయితే వెంబడాడుకుంటూ తింటారు. అంటే ఇష్టంగా తింటారని చెప్తుంది లత. అంటే ఫుడ్ ఏదైనా కూడా పిల్లల మీద ప్రయోగాలు చేయకుండా అది టేస్ట్ ఉందా లేదా చూసి వాళ్ళకి పెడితే సరిపోతుంది, అంతే కదా. పెట్టిన తర్వాత వాంతి చేసుకున్నారు, కొంచెం అనిపిస్తుంది కదా, టేస్ట్ చేస్తే అమ్మో ఇది బాగాలేదంటానే నేనైతే తినిపిను. నాకు టేస్ట్ బాగా నచ్చింది అనుకో ఫుడ్ వాళ్ళకి అంతే. కొన్ని ఫుడ్ బాగుండవు, హెల్తీ ఫుడ్ అని పెడతారు కానీ అది
చాలా వరకు ఇబ్బంది ఉంటుంది కదా. అమ్మో ఎక్కడికి పరిగెడతారు? అరే అరే మీరు గమనించినారో లేదో మా పిల్లలకు జుట్టు కూడా పెరిగింది చూడండి ఒకసారి. నీ వెనకాలే తిరుగుతారు. ఆమెట్టుకో మమ్మీ. మా హెలెన్ గారికి అయితే జుట్టు బాగా పెరిగింది. జుట్టు తీసేసి టైంకి జుట్టు పెరిగింది అనమాట. అది వానికి కూడా జుట్టు పెరిగిందట. చూసారా? వాడు చూపిస్తున్నాడు చూడుబా. అది హెలెన్ కూడా చూస్తుంది. జుట్టు పెరిగిందా మమ్మీ? అది అరే ఎతాడు చచ్చిండబ్బా. నీ వెనక మా పిల్లలు అయితే మొత్తం తినేశారు. నేను జిట్ అయితే తీస్తున్నా. మీరు కూడా మీ పిల్లలు ఖచ్చితంగా చేసి పెట్టండి. ముద్దుగా బొద్దుగా తయారవుతారు. సన్నగా ఉన్న పిల్లలు అయితే బలంగా తయారవుతారు. ఇద్దరు తూ అంటారు.